సమాజ్వాదీ పార్టీ ద్వేషిస్తుంది, స్టాలిన్ ద్వేషిస్తాడు, ములాయం సింగ్ ద్వేషిస్తాడు, లేకపోతే అఖిలేష్ యాదవ్ ద్వేషిస్తాడు, లేకపోతే తేజస్వి యాదవ్ ద్వేషిస్తాడు, కేజ్రీవాల్ ద్వేషిస్తాడు. ఇట్లా ద్వేషించే వాళ్ళకి ఎవరికాళ్ళకి పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఒక్కటయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇక మోడీని ఎదుర్కోలేం, బీజేపీని ఎదుర్కోలేం కాబట్టి మనం జాతీయ నాయకులు అయిపోవడం అసాధ్యం కాబట్టి రాహుల్ గాంధీని నాయకుడిగా పెట్టుకుంటే బెటరు, మోడీని తట్టుకోవాలంటే అలాంటిది జాతీయ స్థాయి చరిష్మా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినోడైతే బెటర్ని అతన్ని పైకి తీసుకొస్తున్నారు. అతను దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్గా తీసుకున్నాడు, యాడెడ్ అడ్వాంటేజ్గా తీసుకుని అందులో భాగంగా ఏది ఎదగాలి. అకస్మాత్తు ఈ ఎదగడానికి ఏంటంటే అమెరికాలోని ఈ కార్పొరేట్ వ్యవస్థలను వీళ్ళు అనుకుంటారు. లైక్ మన ప్రశాంత్ కిషోర్ లాగానో, లేకపోతే సునీల్ లాంటోడు, ఇది మనకి తెలంగాణలో కాంగ్రెస్కి పనిచేసి పెట్టేటువంటి సునీల్ కొనుగోలులో అట్లాంటి కాన్సెప్ట్ అనుకుంటారు. కానీ అసలు సీన్ ఏంటి, అక్కడ కార్పొరేట్ కాదు, డీప్ స్టేట్కి సంబంధించినటువంటి టీం. వాళ్ళు ఈయనకి ఏమేం చేయాలో చెప్తున్నారు. ప్రతిసారి ఈయన పెద్ద ఉద్యమం అని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు ఆశించినంత టెంపర్ రావట్లేదు. కాకపోతే గతంతో పోల్చుకుంటే ఎదిగాడు. ఒకప్పుడు 6-7% మాత్రమే మద్దతు ఉండేది రాహుల్ గాంధీ. ఈ 11 ఏళ్లలో మోడీ మీదన ఒంటి కాలుతో లెగవడం వలన ఇప్పటికి 20% మద్దతు పెంచుకున్నాడు. మొన్న 25% మద్దతు వచ్చింది. అలాగే 48 సీట్ల దగ్గర నుంచి ఇప్పుడు 99 సీట్ల దగ్గరకు వచ్చాడు ఈ 3 టర్మ్స్ ఎలక్షన్స్లో చూసుకుంటే. కాకపోతే ఏంటంటే మెయిన్ ఫెయిల్ అవుతున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిట్లో ఫెయిల్ అవుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో ఏం కావాలి, రాష్ట్రాలలో డెవలప్ చేసుకోవాలి. మన ఎన్నికలేమి జాతీయ స్థాయి ఎన్నికలన్నీ ఏదో అమెరికా యూరప్ దేశాల్లోకి మళ్ళీ 2 పార్టీల ఎన్నికలు కాదు, ఇది బహుళ పార్టీ ఎన్నికలు. ఇక్కడ ప్రాంతీయ స్థాయిలో చూసుకుంటే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ తప్పించి ప్రభుత్వాలు లేవు. మిగతా రాష్ట్రాల్లో అతి ఎక్కువ సీట్లు ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ వాళ్ళ పార్టీ కాసిన సీట్లు ఇస్తే వాళ్ళ బిచ్చం మీదన ఆధారపడి బతకాల్సి వస్తుంది. బీహార్లో తేజస్వి యాదవ్ వాళ్ళు ఇచ్చే బిచ్చం మీద పడి బతకాల్సి వస్తున్నటువంటిది. బెంగాల్లో అసలు శాంతం మూసుకుపోయినటువంటిది. ఆంధ్రాలో శాంతం మూసుకుపోయినటువంటిది. మూసుకుపోయిన చోట పార్టీని పునరుద్ధరించుకోవడం. అట్లాగే పెద్దది 25 పైగా సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా చోట్ల తాము లేము, లేదా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నాము అన్న నిజాన్ని గ్రహించడంలో విఫలమవుతున్నాడు. గ్రౌండ్ని సెట్ చేయకుండా నువ్వు పైన ఎంత ప్రచారం చేసుకున్నా అదే నష్టం ఉంటుంది. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీకి సంబంధించి మళ్ళీ రేపో మాపు హైడ్రోజన్ బాంబు వేస్తాను, ఏదో బాంబులు వేస్తానని చెప్తున్నాడు. ఓట్ చోరీ ఇది ఫెయిల్ అయ్యాక ఇప్పుడు ఇంకా పెద్ద రహస్యాలు ఉన్నాయి నాకని చెప్తున్నాడు. దాంతో ఇప్పుడు రివర్స్లో మరి బీజేపీ కూడా ప్రచారం చేస్తుంది కదా, వీళ్ళ టీం ఉంటుంది కదా, వీళ్ళు ఏం చేసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ దేశంలో కాదు ఇతర దేశాల టైం జోన్ చూపెడుతున్నాయి. ఇతర దేశాల నుంచి ఈయనకు వచ్చినటువంటి పీడిఎఫ్ల ద్వారా ఇవన్నిటిని చూసి అతను చేస్తున్నాడు. ఏదైతే తాజాగా జరిపినటువంటి ఒక దర్యాప్తులో తేలింది ఏంటంటే, దర్యాప్తు అంటే ఎవరో ఇట్లా వీళ్ళకి వ్యతిరేకంగా చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్లో మెటా డేటాకి సంబంధించి 3 పీడిఎఫ్లు ఉన్నాయి. ఇవన్నీ మయన్మార్ టైం జోన్ నుంచి వస్తున్నాయి. అంటే అక్కడి నుంచి ఎవరో ఈయనకి పంపిస్తున్నారు అన్నటువంటి సరికొత్త బాంబుని ఆయన హైడ్రోజన్ బాంబులోపు వీళ్ళు ఇంకొక హైడ్రోజన్ బాంబు వేసేశారు బీజేపీ వాళ్ళు. బీజేపీని నమ్మేవాళ్ళు రాహుల్ గాంధీని నమ్మరు, రాహుల్ గాంధీని నమ్మేవాళ్ళు బీజేపీ నమ్మరు. ఇది సింపుల్ లాజిక్.